పొగాకు రైతుకు పొగబెడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర మాట దేవుడెరుగు. అసలు కొనుగోలు చేయడానికి కూడా ఒప్పందం చేసుకున్న కంపెనీ ముందుకు రాకపోవడంతో నంద్యాల జిల్లా పొగాకు రైతులు వీధిన పడ్డారు. పండించిన పంటను రహదారిపై వేసి తగలబెట్టారు. ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి కంపెనీ చేత తమ పంటను కొనిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతును ఆదుకోవాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రాంతంలో అలయన్స్ కంపెనీ రైతులతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం కంపెనీ అవసరాలకు అనుగుణంగా రైతులు వేలకు వేల కౌలుకు భూములు తీసుకుని లక్షల అప్పులు చేసి పొగాకు సాగు చేశారు. తీరా పంట చేతికి వచ్చాక అమ్ముకుందామని మార్కెట్ యార్డుకు తీసుకువస్తే రైతులతో ఒప్పందం చేసుకున్న కంపెనీ నిర్వాహకులు 1.25 సాకులు చూపి పొగాకు కొనుగోలు చేయడం లేదు. కొంతమంది దగ్గర క్వింటాల్కు 5,000 ఇస్తామంటున్నారు. ఒప్పందం ప్రకారం క్వింటాల్కు 15,500 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలి. పంట చేతికి వచ్చాక కంపెనీ మోసం చేసిందని మండిపడుతోన్న రైతులు కర్నూలు గుంటూరు రహదారిపై పొగాకు బేళ్లను వేసి తగలబెట్టారు. తమ కడుపు మంటను అలా చాటి చెప్పారు. తమది రైతు రాజ్యం, తమ దృష్టిలో రైతే రాజు అంటూ తీయటి కబుర్లు చెప్పే కూటమి నేతలు కబుర్లు ఆపి రైతును ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాకు దాదాపు అంటే మధ్యస్థులు వాళ్ళు చెప్పిన కంపెనీ చెప్పిన ప్రకారం అయితే మాకు 15,500 చెప్పారు రేటు. కానీ ఇప్పుడు అట్లాంటి రేటే లేదు. ఫస్ట్ 5,000 ఇస్తున్నారు, అంటే -10,000 మాకు తీసేస్తున్నారు రైతుని. మాకు ఒక్కొక్క మంచికి ఉమెన్స్కి వచ్చి 800 రేటు ఉంది పనికి పిలుచుకోవడానికి కూలి. అట్లాంటిది మాకు ఈ రేట్లకు చూసి మేము మందు తాగి చనిపోవాల్సింది. చాలా మోసాలు జరిగినాయి. రైతులు మాకు 20 లక్షలు పెట్టాం మేము పెట్టుబడి దీనికి. కనీసం అంటే మాకు 2 లక్షలు 3 లక్షలు రావడం లేదు పెట్టుబడి పెట్టేదానికి. చాలా ప్రభుత్వం అండగా నిలిచాలి. చేసుకున్న ఒప్పందానికి కంపెనీ యాజమాన్యం కట్టుబడి ఉండాలి. అయితే పంట కోతకు వచ్చే సమయంలో తాము చేసుకున్న ఒప్పందాన్ని తామే ఉల్లంఘిస్తే ఎలాగా అని రైతులు నిలదీస్తున్నారు. పొగాకు బేళ్లను తీసుకుని 2-3 సార్లు వస్తే వెనక్కి పంపేస్తున్నారని రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు చాలా మోసం చేసి దగా చేస్తున్నారు, రైతులను నాశనం చేస్తున్నారు సార్. చెప్పి మమ్మల్ని నాటకమని చెప్పి మళ్ళీ కొనకపోవడం, ఇప్పుడు వచ్చి తీసుకొని వస్తే మేము పండించిన పని వెనక్కి పంపిస్తున్నారు సార్. మేము ఎట్లా బతకాలి సార్? మేము అప్పులు చేసి చేసుకున్నాం, గుత్తలు కట్టుకొని రాత్రి పని తినక వాన గాలికి చేసుకొని ఇంటి కష్టాలు పడి ఇంటికి వస్తే వీళ్ళు ఇష్టారంగా రేట్ వేసుకోవడం 50 రూపాయల సార్. దాని వాళ్ళు 16,500 15,000 వేస్తే వాళ్ళు లాస్ట్కు 50 రూపాయలకు వచ్చినారు సార్. 50 రూపాయల నుంచి మమ్మల్ని ఎలా బతకాలి సార్? మా పిల్లలు ఏం తింటారు సార్? పెట్టుబడి రావడం లేదు. 50 లక్షల అప్పులు చేసి సాగు చేస్తే కంపెనీ నిర్వాకం వల్ల ఇప్పుడు తాను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవలసిన దుస్థితి దాపురించిందని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నచ్చిన కాడికి కొంటా, లేకపోతే సాగుపోరు ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు సార్. మా పిల్లలు కూడా ఇంటికాడ మందు డబ్బులు పట్టుకొని రెడీగా ఉన్నారు సార్. ఇప్పుడు 15 క్వింటాల సరుకు అంటించిన, 15 క్వింటాల సరుకు కూడా కట్టియాలా. 15 క్వింటాలు అంటించిన నాకు 15,500 తక్కువగా 100 క్వింటాలు ఉంది సార్ నాది. అందరూ రైతులవే సార్. అప్పు 50 లక్షల అప్పు ఉంది సార్. నాకు 50 లక్షల అప్పు ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా పొగాకు రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఎన్నికల వేళ ఉపన్యాసాలు దంచే పాలకులు క్షేత్రస్థాయిలో మాత్రం రైతును పట్టించుకోకపోవడం దుర్మార్గమే అంటున్నారు రైతు సంఘాల నేతలు.